కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండ గ్రంథము 29వ అధ్యాయము 31-32 వచనాలు చదువుకుందాం. ఆదికాండ గ్రంథము 29వ అధ్యాయము 31-32 వచనాలు. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టాను. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నీ వందనాలు నాయనా. ఈ రాత్రికాల సమయం నీ పాద సన్నిధి చేరి ఉన్నాం ప్రభా. ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాం, మహింపరిచి కనపరిచాం. కొద్దిసేపు నీ మాటలు వినాలని ఆశతో నీ సన్నిధికి వచ్చాం నాయన. ఈ చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు. నీ సిలువ చాటున నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాలలో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహింపొందమని మా ప్రభువును ప్రియరక్షకుడు త్వరలో రానయ్యున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో ఇద్దరు స్త్రీలను మనం చూస్తూ ఉన్నాం. ఒకటి రాహేలు, 2 లేయా. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక అని దేవుని వాక్యం అంటా ఉంది. ఎందుకు లేయాకి అంత శ్రమ వచ్చింది అని మనం ఆలోచన కలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలు మానవునికి సహజ సిద్ధమైనవి. శ్రమపడుటకే నరులు సృజించబడి ఉన్నారు అని యోబు గ్రంథంలో రాయబడింది. శ్రమలు అనేది 4 రకాలుగా మనం చూస్తాం. ఒకటి, దేవుడు మనకు అనుగ్రహించే శ్రమలు. అపోస్తలుడైన పౌలు అంటాడు, శ్రమలు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని అంటాడు. అలాగనే శ్రమలు మనకు మనంగా తెచ్చుకునే శ్రమలు కూడా ఉంటాయి. దేవునికి లోబడక మన స్వచిత్తాన్ని నెరవేర్చుకోవటానికి మనం ఆలోచన చేసి శ్రమలు తెచ్చుకుంటాం. ఇతరుల వల్ల మనకు శ్రమలు కలుగుతాయి. 2 విధాలుగా దేవుడు శ్రమలు కలుగు చేస్తాడు. ఒకటి, నీ విశ్వాస జీవితాన్ని పరీక్షించటానికి. రెండవది, నిన్ను శుద్ధ సువర్ణముగా మార్చడానికి. ఇప్పుడు బంగారం ఉంది. బంగారం ఒకేసారి మెలమెల మెరుస్తూ కనిపించదు, అది ముద్దలాగా నల్లగా కనిపిస్తుంది. దాన్ని కాల్చి దాని మీద ఎన్నో సుత్తి దెబ్బలు కొట్టి దాన్ని మలిచి దాన్ని సువర్ణము చక్కగా మంచిగా మనకు నచ్చే విధంగా దాన్ని తయారు చేయటం జరుగుద్ది. అంత మాత్రం చేత అది బంగారం కాకపోదు. నిన్ను అలాగున మలచటానికి దేవుడు అనుమతి ఇవ్వచ్చు. అలాగనే సాతానుడు కూడా శ్రమలు పెట్టడానికి దేవుడు అనుమతి ఇవ్వచ్చు. ఏబుని ఏం చేశాడు? ఏబుకి ఏం చెప్పాడు? ఏబుని వెళ్ళి నువ్వు కంచితి, నేను చూస్తాను ఆయన సంగతి అంటే, అతను ప్రాణాన్ని ముట్టుకోవద్దు కానీ నువ్వేమన్నా చేసుకోండి. సర్వం అన్నీ పాడైపోయినప్పటికీ తన ప్రాణాన్ని మాత్రం తీయటానికి దానికి అధికారం లేకుండా చేశాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ లేయాకి వచ్చిన శ్రమలు ఎలాంటివి అంటే, తన సహోదరి తన మీద ద్వేషం పెంచుకుంది. ఎందుకు పెంచుకుంది అని అంటే, యాకోబు గారు తన ఇంటి దగ్గర నుండి బయలుదేరి వచ్చిన తర్వాత తన మామగారి ఇంటికి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత అక్కడ ఇద్దరు కుమార్తెలలో రాహేలును ప్రేమించాడు, మనసులో ప్రేమించుకున్నాడు. ఆమె చక్కగా సౌందర్యవతి, మంచి బాగా ఉంటుంది. ఆమెను తను ఇష్టపడ్డాడు. ఆ ఇష్టాన్ని తన మామగారికి చెప్పాడు. చెప్తే ఏమన్నాడంటే, అబ్బాయి నువ్వు 7 సంవత్సరాలు నాకు కొలువు చేస్తే నా కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేస్తానని చెప్పాడు. సరే 7 సంవత్సరాలు అక్కడ కొలువు చేశాడు. రాహేలునిచ్చి పెళ్లి చేస్తానన్నవాడు ఏం చేశాడంటే, లేయానిచ్చి పెళ్లి చేశాడు. లేయానిచ్చి పెళ్లి చేసి పంపించేటప్పటికి తెల్లవారు లేచి చూసేటప్పటికి అక్కడ రాహేలు లేదు, లేయా ఉంది. దేవుని వాక్యం అంటది, లేయా జబ్బు కళ్ళు కలది, నీరసంగా ఉండేది అని దేవుని వాక్యం అంటారు. అదేంటి ఇంత అన్యాయం జరిగిపోయింది నాకు? నేను కొలువు చేసింది రాహేలు కోసం కదా, నేను ప్రేమించింది రాహేలును కదా, నేను ఇష్టపడింది రాహేలును కదా. ఇన్ని సంవత్సరాలు నేను కొలువు చేసి అమ్మాయి కోసం చేస్తే ఏంటి ఇంత మోసం చేశాడు నా మామగారు అని తన మామ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఏంటి బాబు, నువ్వు 7 సంవత్సరాలు కొలువు చేసావు, కొలువు చేయమన్నావు, చేశా, మరి ఏంటి ఈ పరిస్థితి? ఎందుకు నాకు లేయానిచ్చి పెళ్లి చేసావు? నేను కోరుకున్నది రాహేలును కదా అని అడిగాడు. ఈయన అన్నాడు, అబ్బాయి మా ఆనవాయితీ ఏంటి అంటే, పెద్దదానికి పెళ్లి కాకుండా చిన్నదానికి మేము చేయకూడదు కాబట్టి ముందు పెద్దదాన్ని ఇచ్చి చేశాను నీకు, రాహేల్ని, లేయాని. ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయి, రాహేల్ని కూడా ఇచ్చి పెళ్లి చేస్తాను. సరే అలాగనే అని ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత రాహేలు గొడ్రాలుగానే ఉంది. ఆ లేయాని ఎప్పుడైతే రాహేలు యాకోబుని వివాహం చేసుకుందో అక్కడి నుంచి తను సాధించడం మొదలుపెట్టింది. నా ప్రేమించింది నన్ను, పెళ్ళాడింది నిన్ను, నువ్వు అలా అయిపోతావు, నువ్వు ఎలా అయిపోతావు, నాశనం అయిపోతావు అని ఏం ద్వేషించటం, ఏం మీద ఈర్ష్య పెంచుకుంటాం కలిగి ఉంది. ఈయన కూడా ఎక్కువగా రాహేల్ని ప్రేమించాడు. ఏమైనా ఏదో చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఏమనుందంటే, లేయా ద్వేషించబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచాను. ఎప్పుడు తెరిచాడంట? ఆమె ద్వేషించబడటం, ఆమె శ్రమ పడటం దేవుడు చూసి ఆమె గర్భం తెరిచాను. రాహేలు గుడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టింది. అద్భుతమైన సంతతిని దేవుడిచ్చాడు. రూబేను కన్నది, తర్వాత షిమ్యోన్ను కంది, తర్వాత లెవీని కంది, తర్వాత యోధాను కంది. ఆ యోధా గోత్రములో నుంచే యేసు ప్రభు వచ్చాడు. హల్లెలూయా. లెవీలు ఎవరు అనంటే సేవ చేయటానికి, యాజకత్వం చేయటానికి, యాజకులుగా ఉండటానికి అర్హత కలిగిన గోత్రం లెవీ గోత్రం. ఆ గోత్రము కూడా లేయా గర్భం నుంచే వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం ఒకవేళ ద్వేషించబడుతూ ఉన్నావేమో, ఒకవేళ శ్రమలు పడుతూ ఉన్నాం, ఎలాంటి శ్రమలైనప్పటికీ కృంగిపోవటానికి వీల్లేదు, చింతించటానికి వీల్లేదు, బాధపడటానికి వీల్లేదు. దేవుడు శ్రమలు మనకు అనుమతించాడు. ఎందుకు ఈ శ్రమ మనకు వచ్చింది? దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థించి ఆ విషయాలను తెలుసుకున్నట్లయితే, ఆ శ్రమ ఎందుకు వచ్చిందో, ఎందుకు కలిగిందో నువ్వు ఆలోచించగలిగితే దేవుడు ఒక అద్భుతాన్ని నీ జీవితంలో చేయగలడు. హల్లెలూయా. చూడండి,
ఒక తండ్రి గారు తన ఏకైక కూతుర్ని ఒకానొక ఊరికి ఇచ్చి పెళ్లి చేశాడు, ఒక అతనికి ఇచ్చి. పెళ్లి చేసేటప్పుడు చక్కగానే బాగానే ఉంది, మంచి పిల్ల, దేవుని భయం కలిగిన వ్యక్తి. వీళ్ళందరూ అనుకున్నారు మంచి సంబంధం దొరికింది, ఆ ఊరిలో మంచి సంబంధం దొరికింది పిల్లకే, మంచి ప్రార్థనా పరురాలు, దేవుని సన్నిధిలో ఎప్పుడు ఉంటుంది, ప్రార్థన మానదు అని ఆ గ్రామస్తులు, తల్లిదండ్రులు, కుటుంబం అంతా అనుకున్నారు. తీరా మోసి కాపురానికి పంపించేటప్పటికి ఆ గ్రామంలో తెలిసిన విషయం ఏంటంటే ఆ ఇంట్లో అత్తగారు చాలా గయాళి గంప లాంటిది. ఈ కుమార్తెను అత్తవారింటికి పంపించడానికి వచ్చిన తల్లిదండ్రులకి, ఆ కుటుంబానికి, ఆ గ్రామస్తులంతా అంటున్నారు, చక్కని పిల్లయ్యా, అంత మంచి పిల్లని తీసుకొచ్చి ఆ ఇంట్లో పడేసావు, ఆ నిప్పులు కొరువది, ఆ గయాళ గంప, నీ కూతురు అక్కడ ఎలా నిలబడగలుగుద్ది అని అందరూ చెప్తుంటే తల్లిదండ్రులు ఆ యొక్క కాపురానికి విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు కూతుర్ని పట్టుకొని లబో దిబో అని ఏడుస్తూ ఉన్నారు. పిల్లకి ఏం అర్థం అవ్వాల, ఎందుకు ఏడుస్తున్నారు? అంత సంతోషంగా ఉంది, మంచి ఇల్లు, మంచి పొలాలు, మంచి ఆస్తిపాస్తులు, మంచి అందగాడు, అన్నీ బాగానే ఉన్నాయిగా, ఎందుకు అరుస్తున్నారు? ఈ పిల్లకి అర్థం అవ్వాలా. గ్రామస్తులందరూ చెప్పిన విషయాన్ని పెట్టి, అమ్మా, తల్లిదండ్రులు పిల్లకి చెప్తున్నారు, ప్రార్థన చేసుకోమ్మా, నీ అత్తగారు చాలా గయ్యాళ్ళంట, ఎలా ఎగుతావో, నిన్ను చక్కగా నా చేతిలో పెట్టి పెంచుకున్నారమ్మా, కాలు కింద పడనీయకుండా నిన్ను దాచుకున్నాను తల్లి, ఈ నిప్పుల కొరువులే తీసుకొచ్చి పెట్టావు నిన్ను, ప్రభువే నీకు సహాయం చేయాలి, ప్రార్థన చేసుకో అని తల్లిదండ్రులు, కుటుంబస్తులు, అన్నదమ్ములు అక్కడికి వచ్చి ఏడుస్తూ, ఎలా ఉంటుందో నా కూతురు, ఎలా సాగుద్దు అనుకుంటే కూతురు చెప్పిన మాట, నానా నువ్వేమనబాకు, దేవుడే నాకున్నాడు, దేవుడే నా సహాయకుడు, ఏదైనా నేను భరించి నా అత్తగారిని నేను మార్చుకుంటాను, మీరేం దిగులు పడబాకండి. అమ్మా, ఇక్కడ ఏదైనా జరిగితే చెప్పమ్మా, వెంటనే మేము వచ్చి తీసుకెళ్ళిపోతాం నిన్ను అని అన్నారు. సరే, వెళ్ళిపోయింది. ఈ అమ్మాయికి ఇంట్లో టార్చర్ మొదలైంది. మహామూర్ఖురాలు అత్తగారు. లెగిచిన దగ్గర నుంచి రాత్రి పండుకునేంత వరకు చాకిరి, గొడ్డు చాకిరి, కాలు కింద పెట్టకుండా ఏమేమో కూర్చొని ఆ అమ్మాయిని నానా హింసలు బాధ పెడతా ఉంది. ఈ పిల్ల శ్రమ పడతా ఉంది, నోరెత్తట్లేదు, మారు మాట్లాడట్లేదు, ఎన్ని తిట్టినా ఎదురు తిట్టట్లేదు, ఎన్ని చేసినా ఎదురు మాట్లాడట్లేదు. ఏంటంటుంది, యేసు రక్తమే జై అనుకుంటుంది, ప్రార్థన చేసుకుంటుంది, అలాగనే కొనసాగిస్తూ ఉంది. ఒకనొక రోజు ఈ బాధ చూసి తన భర్త అన్నాడు, అమ్మ నీకేమైనా ఇబ్బందిగా ఉందా, మా అమ్మ ఏమైనా చేస్తుందంటే, లేదండి, మీ అమ్మగారు ఒక తల్లి కన్నా నన్ను బాగా చూసుకుంటుందని చెబుతుంది భర్తతో. ఇంట్లో జరిగిన విషయాలు ఏమీ తన భర్తకు చెప్పి తనని ఇబ్బంది పెట్టట్లా. తనేదో పొద్దున ఉద్యోగానికి వెళ్ళి పని చేసుకుని వస్తాడు, అతను ఇబ్బంది పెట్టడం అనుకొని తన అత్తగారి మీద ఓ భర్తకి ఒక్క కనీసం ఏసమెత్తు కూడా మాట్లాడట్లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి భార్యలు ఉంటే గృహాలు ఎంత చక్కగా ఉంటాయి చెప్పండి. వెళ్ళినది మొదలుకొని ఇంట్లో అనుమానాలు పెట్టుకొని, ఇంట్లో గొడవలు పెట్టుకొని, ఇతరుల మీద నేరాలు మోపుకొని, నువ్వే భక్తిలాగా వండుకొని గొడవలు పెట్టుకుంటూ ఉంటే కుటుంబాలు సాగవు. సమాధానపడాలి. శ్రమపడుట దేవుని చూశాడు, నీ శ్రమను దేవుడు చూస్తాడన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రికాల సమయం అది ఎలాంటి శ్రమ అయినా, ఒకవేళ నీ భర్త నిన్ను హింసించిన, నీ తోటికోడలు నిన్ను హింసించిన, నీ అత్తగారు నిన్ను హింసిన, లేదా నీ ఇరుగు పొరుగు హింసించిన, నీ ఆడపడుచులు నిన్నేమన్నా ద్వేషిస్తూ ఉన్నా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం లేయాను ఎలా అయితే చూచాడో ఆమె శ్రమ పడటం, దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా చూస్తున్నాడు అనే సంగతిని మర్చిపోకు. ఆ బిడ్డ ప్రార్థన చేసుకుంటా ఉంది, 12 అవుతుంది,
పని చేసి పడుకునేటప్పటికి 12 అవుతుంది, తెల్లారకు ముందే లేపేస్తుంది, పని చేయమంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు మామూలుగా తన భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఈమె ఏం చేసిందంటే ఏదో పని చెప్పింది. ఈమె ఏదో కడుగుతానో ఏదో కాలు జారి పడి నడవలేక ఉన్నప్పుడు ఈమె కేకేసింది ఏదో తెమ్మని. తేలేదని ఈ అమ్మాయిని పట్టుకొని కర్రతో కొట్టేటప్పటికి తల పగిలిపోతే అసలే కాలు ఇరిగింది. కాలుతో కుంటుకుంటా వెళ్తుంది. ఎందుకు కుంటుతున్నామని అడగట్లా, తీరా తల పగలు కొట్టింది. ఆ కాలు ఏదో కాపీ పొడి పసుపు ఏదో రాసుకొని అలాగే పనులు చేసుకుంటా ఉంది. రాత్రి పనులంతా అయిపోయిన తర్వాత భర్త ఇంటికి లోపలికి గదిలోకి వెళ్ళిన తర్వాత భర్త చూసి, ఏంటమ్మా కుంటుతున్నావు, తల పగిలిపోయింది, ఏం జరిగింది అని అంటే, ఆ చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను బాత్రూంలోకి వెళ్ళానండి, జారిపడ్డాను, కాలు బెనికింది, ఆ గోడకి తగల కొట్టుకొని తల పగిలిపోయింది అని చెప్పిందట. తెల్లారి ఉదయం, అమ్మా రాత్రి నా భార్య నిన్న పని చేసుకుంటూ బాత్రూంలో జారిపడిందంట, తలకు గాయమైంది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలమ్మా, నువ్వు తీసుకెళ్తావా, నన్ను తీసుకెళ్ళమంటావా అని కొడుకు అడుగుతున్నప్పుడు, ఏం చెప్పిందిరా మీ ఆవిడ, ఏం చెప్పింది? కాలు జారిపడ్డాను, బాత్రూంలో తలకి గోడ తగిలికుందని చెప్పిందమ్మా. లేదురా నేనే కొట్టాను అని ఆ అమ్మాయి ఎంత పశ్చాత్తాపంతో దాని దగ్గరికి వెళ్ళి, అమ్మా నా కూతురు కూడా ఇంత సహించదు తల్లి, నా కూతురు కూడా ఇంతగా సహించదు, ఇంత ప్రేమ మాలో పెట్టుకొని నువ్వు నేను నిన్ను ద్వేషించి శ్రమ పెడుతున్నా, మమ్మల్ని ఏమనకుండా మమ్మల్ని ఎంతగా ప్రేమగా చూసుకుంటున్నావని ఆ యొక్క అత్తగారు మారి గబగబా ఆటోలో పిల్లని తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చిన తర్వాత, ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దాకా టార్చర్ చేసి ఇంట్లో ఇబ్బంది పెట్టి ఆమె సాయంకాలం బిడ్డ ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆమె కూడా మోకరించి ప్రార్థన చేసుకుందట. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ అలాంటి శ్రమలో మనకుంటే, అది ఆర్థికంగా అవ్వచ్చు, శారీరకంగా అవ్వచ్చు, ఏ శ్రమ మనకు కలిగినప్పటికీ ప్రభు సన్నిధిలో మనం ఉంటే ప్రభు అద్భుతమైన కార్యాలు మన పట్ల చేస్తాడు. చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే 24:10 సామెతల గ్రంథంలో, శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడవగదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. శ్రమ వచ్చిందని కుంగిపోకూడదంట. ఏమిటి నాకు ఈ బాధలు, ఏంటి నాకు ఈ రోగాలు, ఏంటి నాకు ఈ అప్పులు, ఏంటి నాకు ఈ తిప్పలు, ఏంటి నాకు యజమానుడు నా మాట ఇంటలా, నా బిడ్డలు నా మాట ఇంటలా, ఏంటి ఈ శ్రమలు నాకని చేతకాని వాళ్ళగా తల కొట్టుకోవటానికి వీల్లేదు. నీవు కృంగకూడదట. కృంగితే నువ్వు చేతకాని వాడవు, చేతకాని దానవు అవుతావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఏం చేయాలి మరి, ఏం చేయాలి? కీర్తనకారుడు 18:6 అంటాడు కదా, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన సన్నిధి చేరెను, ఆయన చెవులకు చొచ్చెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేయాలంట? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాలి, మొరపెట్టుకోవాలి, ఆయనకి ప్రార్థన చేయాలి. నువ్వు ఆయన మొరపెట్టుకుంటూ ప్రార్థన చేస్తే మొట్టగా ఏం చేయాలంట? మొరపెట్టడం. రెండవది ప్రార్థన చేయటం. మొరపెట్టడం వేరు, ప్రార్థన చేయటం వేరు. మొరపెట్టుకుంటూ అంటే ఏడుస్తూ కన్నీరు కారుస్తూ అరుచుకుంటూ, అయ్యా నువ్వే దిక్కు నాయన, నాకు నువ్వు తప్ప ఎవరు లేరయ్యా అనేది మొర. నన్ను కనికరించు బాబు, నా శ్రమను చూడు నాయన అని చిన్నగా ప్రార్థన చేసుకునేది ప్రార్థన వేరు, మొర వేరు. అది ఆయనకి ఎప్పుడు ఉంటుందట? ఆయన చెవులలో, ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులలో చొచ్చే వరకు చేయాలంటే నువ్వు మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం లేయా ఏం చేస్తూ ఉంది? తన దేవుని సన్నిధిలో ఏమంటుంది? యెహోవా నా శ్రమను చూశాడు,
నా గర్భాన్ని తెరిచాడు. ఈ రాత్రి నీ మొరను దేవుడు చూడాలి అని అంటే, నీ శ్రమను చూడాలి అని అంటే నువ్వు మొరపెట్టాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. రెండవదిగా చూడండి, 18వ కీర్తన 27వ వచనంలో, శ్రమపడు వారికి నీవు రక్షించదవు, గర్విష్ఠులకు నీ విరోధివై వారిని అణచెదవు. ఒకవేళ గర్విష్ఠులు నీ మీద అధికారం చేస్తున్నారేమో, నిన్ను శ్రమ పెడుతున్నారేమో, వారిని అణిచేది నీ దేవుడే, నిన్ను రక్షించేది నీ శ్రమ చూచి దేవుడు నీవు శ్రమపడు వారిని రక్షిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకో. అది ఏ శ్రమ అయినా అవ్వచ్చు. శారీరకంగా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఒకవేళ రుణాలు శ్రమలు మనల్ని ఇబ్బంది పెడుతుంటే, ఒకవేళ ఇరుగు పొరుగు ద్వారా కానీ, ఇంటిలో యజమానుడి ద్వారా కానీ, బిడ్డల ద్వారా కానీ, ఎవరి ద్వారా కానీ మనకు శ్రమలు సంభవించినట్లయితే, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే, తన సహోదరి ద్వారా తనకి శ్రమ కలుగుతూ ఉన్నా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే దేవుడు ఆలకించాడు. శ్రమ విన్నాడట, శ్రమను చూశాడట. ఆమె గర్భాన్ని తెరిచి అద్భుతంగా మంచి కుమారుని ఇచ్చాడు. లేవి గోత్రాన్ని ఇచ్చాడు, యోధా గోత్రాన్ని ఇచ్చాడు. ఆ యోధా గోత్రం నుంచి యేసు ప్రభుని తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఒకవేళ ఈ రాత్రి మనం అలాంటి శ్రమల్లో ఉంటే దేవుడు మనల్ని రక్షించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. చూడండి, తర్వాత 34వ కీర్తన 17వ వచనం, 34:17, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించను, అతన్ని శ్రమన్నిటిలో నుండి అతనిని విరక్షించను. హల్లెలూయా చెప్పండి. నీతిని అనుసరించి ఈ ట్రిక్స్ తెలియక గోడకేసి కొట్టుకొని, మనకు తెలియక ఏదేదో చేసి ఎక్కడెక్కడికో వెళ్ళి చేస్తూ ఉంటాం. మనం నీతిని అనుసరించకుండా ఎక్కడికో వెళ్ళి ప్రార్థన చేసుకుంటే పని జరుగుద్దా? ఆయనకి మొరపెట్టకుండా, మన ప్రార్థన చేసుకోకుండా, ఆయన చెప్పినవి ఆజ్ఞలు కట్టడాలు అనుసరించి నడవకుండా ఎవడో ప్రార్థన చేసేది సరిపోద్దా? మొట్టమొదటిగా మనం ఉండాలి, మనం నడవాలి. అప్పుడు దేవుడు వాటిని ఆలకిస్తాడు. చూడండి ఏమంటున్నాడు, నీతిమంతుని మొరపెట్టగా యెహోవా ఆలకించను, అతని శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటే గుర్తుపెట్టు, నీతిమంతుల గుడారాల్లో ఏముంటాయంట? రక్షణ గురించిన సునాదాలు వినపడతా ఉంటాయి. అవి వినపడతా ఉండాలి. మన కుటుంబాలలో ఎప్పుడు గొడవలు, ఎడ్డమంటే తెడ్డం, దాని మీద దీని మీద ఆటికి గొడవలు, ఇవన్నీ కాదు మనకు ఉండాల్సిందే. నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఆయన మొరపెట్టగా దేవుడు ఆలకిస్తాడు. 91వ కీర్తన 15వ వచనం, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలన్నిటిలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి ఏం చేస్తాడట? అతన్ని విడిపించి అతనిని గొప్ప చేస్తాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం నిన్ను గొప్ప చేయాలి, నిన్ను విడిపించాలి, రక్షించాలి. నీకు విరోధంగా ఉన్న వారి మీద ఆయన అణచాలి అని అంటే, ఆయన అణచాలి, వాళ్ళని అణచాలి అంటే దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టుకోవాలి, ప్రార్థన చేయాలి. చూడండి, 120వ కీర్తన 1వ వచనం, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. శ్రమలో నువ్వు చేయవలసిన పని మొరపెట్టడం, ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. చివరిగా చూడండి, 119వ కీర్తన 67వ వచనం, శ్రమ కలుగకు మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును నేను అనుసరించి నడుచుకొనుచున్నాను. అర్థమవుతుందా? శ్రమ నీకు సంభవించకుండా నీవు ఇష్టం వచ్చినట్టు తిరిగి ఉంటావు, త్రోవ విడిచి తిరిగి ఉంటావు. కానీ ఇప్పుడు దేవుని వాక్యాన్ని అనుసరించి నడవాలి. అప్పుడు దేవుడు శ్రమలన్నిటిలో నుండి విడిపించి నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించి, ఆయన విడిపించి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను గొప్ప చేస్తాడు. ఆ రీతిగానే ఉన్నట్లయితే ప్రభు అంటున్నాడు కదా,
నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. దేవుడు మన శ్రమలన్నింటిలో నుండి మనల్ని తప్పించి రక్షించి కాపాడి, అతను రక్షించి గొప్ప చేసి మనల్ని కాచి కాపాడును